నమస్తే, వెల్కమ్ టు తెలుగు వన్ న్యూస్. నేను రూపానాదెళ్ళ. ఈసారి ఎన్నికలలో ఆంధ్రప్రదేశ్లో టీడీపీ విక్టరీ కన్ఫర్మ్ అయిపోయింది. రిజల్ట్స్ రావాల్సిన అవసరం లేదు, ఎగ్జిట్ పోల్స్ చెప్పాల్సిన పని లేదు. పోలింగ్ రోజున ఓటర్ల వేవ్ గమనించిన, ప్రస్తుతం ఏపీలో పరిస్థితులు గమనించిన టీడీపీ గ్రాండ్ విక్టరీ ఖాయమనేది అర్థమైపోతోంది. ఈ నేపథ్యంలో రాష్ట్ర వ్యాప్తంగా వైసీపీ నాయకులు తమకు తామే ఊహించుకున్న భయాలతో వణికిపోతున్నారు. 2019లో వైసీపీ అధికారంలోకి వచ్చిన దగ్గర నుంచి దాడులు దారుణాలతో రాష్ట్రాన్ని అల్లకల్లోలం చేసేశారు. చేసుకున్నోళ్ళకి చేసుకున్నంత మహదేవా అన్నట్టు తాము చేసిన దాడులు తమ మీద కూడా రిపీట్ అవుతాయన్న భయంతో వైసీపీ క్యాడర్ వణికి చస్తోంది. ఎలక్షన్స్ రిజల్ట్స్ వచ్చే జూన్ 4వ తేదీన తమ ఇళ్లలో తమ ఊళ్ళో లేకుండా వేరే ఎక్కడైనా తలదాచుకునే ప్రయత్నాల్లో ఉన్నారు. వైసీపీ నాయకులైతే హైదరాబాద్ వెళ్లి గెస్ట్ హౌస్ల్లో రెస్ట్ తీసుకుంటారు. కానీ నాయకులు చెప్పినట్టు చేసి విధ్వంసం సృష్టించిన కార్యకర్తల పరిస్థితి ఏంటి? అందుకే వాళ్ళకి ఏం చేయాలో పాలుపోక వేరే ఊళ్ళలో ఉన్న తమ బంధువుల ఇళ్లలో తలదాచుకునే ప్రయత్నాలు ప్రారంభించినట్టు సమాచారం. అయితే ఇలాంటి వాళ్లకు ఆశ్రయం ఇవ్వడం వల్ల తమ కొంప మీదకి ఏమొస్తుందో అని సదరు బంధువులు భయపడుతున్నట్లు తెలుస్తోంది. అందుకే పెద్దలు ఏనాడో అన్నారు, అడుసు తొక్కనేలా కాలు కడగనేలా అని.